అస్సలాము అలైకుం. హాయ్ ఎవ్రీవన్, బాగున్నారా? ఈరోజు నేను 360 మాల్ వెళ్తున్నా. ఇది 360 మాల్ యొక్క 360 వ్యూ, డ్రోన్ వ్యూ ఇది. యూట్యూబ్ నుండి తీసుకొచ్చి పెట్టేశాను. చూడ్డానికి బాగుంటుంది కదా అని ఈ మాల్‌కు పిలుచుకొని వెళ్తున్నాను మా మేడంని ఈరోజు. పొద్దున్న నుండి తిరుగుతూనే ఉన్నా బయట, 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 బయట. ఈరోజు సాయంత్రం అయితే ఇక్కడ తీసుకొచ్చా. ఇది దాని మాల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఇది. మనం బ్యాక్ సైడ్ నుండి ఫ్రంట్ వైపు వెళ్ళాలి. ఎందుకంటే నేను వేరే రూట్ వచ్చా కాబట్టి ఆ రూట్లో వెళ్ళాలి నేను ఇప్పుడు. ఈ మాల్ని వచ్చి 2009లో నిర్మించారంట ఓపెనింగ్ చేశారంట. చాలా అంటే చాలా పెద్ద మాల్. కువైట్లో అవెన్యూస్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ మాల్ అంటే ఇదే. అవి 360 అంటారు దీన్ని. 360 మాల్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ మోటు నుండి ఆ మోటు వరకు ఉంటుంది. దీని పార్కింగ్ ప్లేస్ కానీ, ఒక మాల్‌లో ఉండే షాప్స్ కానీ ప్రతి ఒక్కటి ఉంటాయి దీంట్లో. చాలా అంటే చాలా పెద్ద మాలు. మనకు డ్యూటీలు పడితే మామూలుగా పడవు ఈ మోటు నుండి ఆ మోటు వరకు మామూలు వాంచర్ డ్యూటీలు పడతాయి. లేకపోతే ఎవరు పట్టించుకోరు మమ్మల్ని. ఇది చూడు ఫ్రంట్ వ్యూ ఇది. ఇంతకుముందు చూపించింది బ్యాక్ సైడ్‌ది. ఇది ఫ్రంట్ సైడ్‌ది. అలా ఫ్రంట్ నుండి పోతే పార్కింగ్‌లో వెళ్ళిపోవచ్చు. ఇదంతా పార్కింగ్ నేను పెట్టింది ఫ్రీ పార్కింగ్‌లో. లోపల కాకుండా బయట సైడ్ ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క మాల్ కూడా ఉంటుంది. కొద్ది కొద్ది ప్లేస్ కూడా పెడతారు ఫ్రీ పార్కింగ్‌కి. ఎందుకంటే డ్రైవర్లు పెట్టుకొని ఇక్కడే కూర్చుంటారు చాలామంది. అది ఫ్రీ పార్కింగ్ ఇది. చాలా అంటే చాలా దూరం ఉంటుంది. ఏమంటే మాల్‌కు చూపిస్తాను చూడండి. ఎంత దూరం వరకు ఉందో ఆ లైట్స్ కనపడుతున్నాయి కదా! అంత దూరం వరకు ఫ్రీ పార్కింగే. నేను వెహికల్ కూడా ఆ లాస్ట్‌లో పెట్టి నడుచుకుంటూ వెళ్తున్నాను ఇంక లోపలికి. పోదాం చూద్దాం ఎలా ఉందో మాల్ అని. నేను కూడా రావడం ఇది సెకండ్ సారి కువైట్ వచ్చినప్పటి నుండి. మా మేడం ఈ మాల్‌కు చాలా అంటే చాలా తక్కువ వస్తది. ఎక్కువ అవెన్యూస్‌కు వెళ్తది. అవెన్యూస్‌కు ఈ మధ్య కాలంలో ఏమో వెళ్ళడం లేదు. అవెన్యూస్‌కు వెళ్తే కూడా తీసి పెడతాను వీడియో. మా ఛానల్‌లో వస్తది. ఫాలో అవుతుండండి. మా ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటే రకరకాల వీడియోస్ అన్నీ వస్తుంటాయి. ఇది దాని యొక్క మాల్ వ్యూ ఎంత దూరం ఉంది చూడండి. పార్కింగ్ కూడా ఎంత దూరం ఉంది. అంతా ఫ్రీ పార్కింగే. ఇలాంటి పార్కింగ్ వచ్చి దీని కింద చాలా అంటే చాలా బేస్మెంట్స్ కూడా ఉన్నాయి. సెకండ్, థర్డ్ ఫ్లోర్ వరకు కింద వరకు బేస్మెంట్ ఉన్నాయి. ఇదంతా పే పార్కింగ్ కొద్దిగా దగ్గరలో ఉంటుంది మాల్‌కు. బయట సైడ్ ఏమంటే డబ్బులు కట్టి పెట్టాల్సిన పార్కింగ్ ఇదంతా. అందుకే మా మేడం దూరంలో పెట్టి రమ్మంది కారు. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోమన్నారు. నేనే వెయిట్ చేశా ఇక్కడ. లోపలికి వెళ్దాం చాలా రోజులైంది కదా అని. ఆ లోపల కనపడుతుందా అదంతా వచ్చి పే పార్కింగ్. మనం ఎంట్రన్స్ ఈ విధంగా వచ్చామమ్మ. ఇక్కడ నుండి వాళ్ళకి వదిలేసి మనం రౌండ్ తిరుక్కొని లోపలికి వెళ్ళాలా. ఇలా 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 వెళ్తే ఆ రైట్ సైడ్ నుండి అట్టా వెళ్ళిపోవచ్చు. అక్కడ లాస్ట్‌లో వెహికల్ పెట్టొచ్చాను నేను. ఇది అంతా వచ్చి మనం పే పార్కింగ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇది. దీని కింద ఇలాంటిది వచ్చి 2 ఫ్లోర్ల వరకు ఉన్నాయి లోపల. అలాగే పే చేసుకోవచ్చు. ఇది ఎంట్రన్స్. చూడండి ఎలా ఉందో లోపల. చాలా అంటే చాలా పెద్ద మాల్ ఇది తిరిగే కొద్దీ తిరగొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది తిరుగుతుంటే. ఇది కట్టడం చూడు ఏం కట్టారు. ఎంత నీట్‌నెస్‌గా, ఎంత డిజైన్‌గా, చూస్తుంటే చూడాలనిపించే రేంజ్‌లో కట్టారు. చాలా అంటే చాలా బాగా కట్టారు. ఇక్కడ క్లీనింగ్ కూడా హైలైట్‌గా ఉంటుంది ప్రతి ఒక్క అప్పుడప్పుడే క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇది చూడండి ఎంత బాగుందో షోరూమ్స్. ఇది చూడండి కరోనా వైరస్ అనుకుంటా. దీన్ని పట్టుకొచ్చి ఈడ పెట్టేశారు. చూస్తుంటే కరోనా వైరస్ లాగే ఉంది. కొత్త కొత్త వెరైటీ డిజైన్స్‌తో చాలా నీట్‌గా డెకరేట్ చేసి పెట్టారు. ఇది మాత్రం నాకు భలే నచ్చింది ఇదంతా ఇంక ఇన్‌సైడ్ షాప్స్, ప్రతి ఒక్క షాప్ ఉంటుంది ఇక్కడ. ప్రతి ఒక్క బ్రాండ్ ఒక షాప్ ఉంటుంది. 1, 2 తప్ప అన్ని షాప్స్ దొరుకుతాయి మీకు. ఎలాంటి బ్రాండ్ కావాలంటే అలాంటి బ్రాండ్ ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. ఇది చూడండి ఎంత నీట్‌గా, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో వీళ్ళు. చాలా క్లీన్ అండ్ మెయింటెనెన్స్ చేస్తారు ఈ మాల్‌ని వీళ్ళు. చాలా అంటే చాలా బాగుంది. ఇది పైనుండి వ్యూ చూడండి ఎంత బాగుందో కింద. నేను అక్కడి నుంచే వచ్చాను ఎంట్రన్స్. ఇదంతా పైనుండి వ్యూ ఇది. ఇక్కడ నుండి అక్కడి వరకు ఉంది. ఇది +1 మాత్రమే. దీనికి ఇంకో +2 అని బ్యాక్ సైడ్ ఉంటుంది. అది వేరే ఎంట్రన్స్ దానికి. అక్కడ కూడా వెళ్తాను. ఇది నేను వెహికల్ పెట్టిన దగ్గర నుంచి ఇది కొద్దిగా దగ్గర. అందుకే ఇట్లా లోపలొచ్చేసాను. ఇదంతా దాని ఎంట్రన్సే ఇది అన్ని షాప్సే. ఇది చూడండి వాటర్ ఫౌంటైన్ ఎంత బాగుందో. వాళ్ళు ఎంత నీట్‌గా పెడుతున్నారంటే వాటర్ ఫౌంటైన్ ఎంత నీట్‌గా పెడుతున్నారు. ఆ వాటర్ పడినప్పుడే వచ్చి ఒక మనిషి అక్కడ క్లీన్ చేస్తున్నారు. అంతా ఫుడ్ జోన్ అప్‌స్టైర్‌లో ఉంటుంది ఇది. థర్డ్ ఫ్లోర్‌లో ఐ థింక్ ఉంటుంది ఇది. థర్డ్ ఫ్లోర్‌లో ఉంది ఇది ఫుడ్ జోను. ఇదంతా ప్రతి ఒక్క ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ. ఇది వచ్చి సినిస్కోప్ మన కువైట్‌లో స్క్రీన్స్ ఉంటాయి. మూవీ స్క్రీన్స్ ఇవి. ఇక్కడ మన తెలుగు సినిమా ఒక్కటి కూడా ఆడడం లేదు ప్రెజెంట్ అయితే. ప్రతి ఒక్కటి కొరియను, అరబిక్, హిందీ సినిమాలు అయితే ఆడుతున్నాయి. మొత్తం వచ్చి 12 స్క్రీన్స్ ఉన్నాయంట లోపల. 12 స్క్రీన్స్ కూడా మన ఒక్కటి కూడా తెలుగు సినిమా లేదు. అన్నీ ఇవే స్క్రీన్స్ ఉన్నాయి. లోపలికి వెళ్ళడానికి లేదంట టికెట్ తీసుకునే వెళ్ళాలంట. ఇది దాటాలన్నా కూడా టికెట్ తీసుకోవాలంట. అలో చేయడం లేదు వాళ్ళు లోపలికి వెళ్ళడానికి.
ఇది ఇంకొక ఫేస్ మామ. ఇది ఇప్పుడు చూపించింది ఫేస్ 1, ఇది వచ్చి ఫేస్ 2. ఇది వేరే సైడ్ వెళ్తుంది. ఇది చాలా పెద్దది కదా, నడుచుకుంటూ వెళ్ళాలి. డిజైన్ చూడు మామ ఎంత నీట్గా ఉందో. అంతా వుడ్లా ఉంది కానీ ప్రతి ఒక్కటి సిమెంట్తో కట్టారంట. ఇది మామ ఫేస్ 2. చాలా దూరం మామ, నడుచుకుంటూ వచ్చే కూర్చున్నాయి ఇంకా నా వల్ల కాక ఇంకా. ఇది దాని ఎంట్రన్స్. ఇది ఫేస్ 1 నుండి మనం ఫేస్ 2 వెళ్ళే ఎంట్రన్స్. ఇది అంతా ప్రతి ఒక్క షాప్ ఉంటుంది మామ. ఇది లేదు అది లేదు అన్నది లేదు, ప్రతి ఒక్కటి దొరికేస్తుంది మీకు ఇక్కడ. ఎవరికైనా బాగా టైంపాస్ అవ్వాలా కువైట్లో అంటే ఇలాంటి షాపులకి వచ్చేస్తారు వీళ్ళు. చూడు మామ, ఇంతగా చెప్పా కదా, వాటర్ ఫ్రంట్ నీళ్ళు పడితే క్లీన్ చేస్తారు వచ్చి అప్పుడప్పుడు. అంటే ఇప్పుడు వస్తారు చూడండి, అతను నీళ్ళు పడగానే వచ్చి మొత్తం క్లీన్ చేస్తాడు ఆ వ్యక్తి. అంత నీట్గా పెడతారు ఇక్కడ మాల్ని. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మన సూపర్ మార్కెట్ లాగా మామ, హైపర్ మ్యాక్స్ అని మన సూపర్ మార్కెట్ ఉంటుంది అలా. ఇది కూడా చాలా పెద్దది. ఇక్కడ నుండి ఆ లాస్ట్ వరకు ఉంటుంది. లోపల వెళ్తే ఏదో ఒకటి కొనుక్కొని రావాలి కదా అని పోలేదు నేను. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఇది. అంతే మామ ఈ వీడియో. ఇది 360 మాల్కు షార్ట్కట్లో ఒక 8 నిమిషాల్లో మీకు అంతా చూపించేసాను అనుకుంటాను. అంతే మామ, అంత మించి ఏం లేదు. మన డ్రైవర్లకు పోతే కాళ్ళ నొప్పులు తప్ప వేరే టైం ఉండవు లోపలికి. నడిచి అందుకే రిటర్న్ వెళ్ళిపోతున్నా కార్లో. పోయి ప్రశాంతంగా ఏసీ వేసుకుని కూర్చోవచ్చు అని. ఏదో ఒకటి వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు కదా అని వెళ్ళిపోతున్నా రిటర్న్. పోగానే మా మేడం ఫోన్ చేసింది బయలుదేరదామని. ఇప్పుడు రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం మామ. ఇది 6th రింగ్ రోడ్. మన ఇంటికి వెళ్ళాలంటే 6వ రింగ్ రోడ్ మీద ఎక్కితే సరిపోతుంది. ప్రతి రోడ్డు ఒక నెంబర్ ఉంటుంది మామ ఇక్కడ కూడా. ప్రతి పెద్ద రోడ్లకు, చిన్న రోడ్లకు ఇంటికి వెళ్ళడానికి బాగా పర్ఫెక్ట్గా నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ని పట్టుకుంటే వెళ్ళిపోవచ్చు మనము. డ్రైవింగ్ చేయాలంటే చాలా అంటే చాలా ఈజీ మామ. ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పటికి అయిపోయింది మామ డ్యూటీ. సాయంత్రం 4 నుండి బయలుదేరితే 10 అవుతుంది. ఇప్పుడు వచ్చా ఇంటికి. ఇప్పుడు వెళ్ళి అన్నం తినేసి నిద్రపోయి మళ్ళీ పొద్దున్నే 6 గంటలకు డ్యూటీ ఉంది. మా మేడంని డ్రాప్ చేయాలి ఎయిర్పోర్ట్లో. మళ్ళీ పొద్దున్నే 6కి లేయాలి. ఇలా ఉంటుంది మామ క్వైట్ లైఫ్. డ్యూటీలు పడితే చాలా డ్యూటీలు పడతాయి, లేదంటే డ్యూటీలే పడవు. కొంతమంది ఇళ్ళలో నేను 10కే వచ్చా. ఇంకొన్ని ఇళ్ళల్లో అయితే రాత్రి 12, 1కి పిలుచుకొని వస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.